హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. ఈరోజు వాయిస్ చిన్నగా వినిపించవచ్చు. ఇంటి దగ్గరనే మైక్ అనేది వదిలేసి వచ్చాను, అంటే మర్చిపోయి వచ్చేసాను. నిన్న ఊరు వెళ్తా మైక్ ఎందుకు హ్యాండ్ బ్యాగ్లో అనేసి ఇంట్లో పెట్టిపోయాను. తర్వాత చూస్తే కనుక హ్యాండ్ బ్యాగ్లు ఇంటి వీడికి వచ్చినా చూస్తే కనుక లేదు. అందుకోసమే వాయిస్ కొంచెం చిన్నగా వినిపించవచ్చు అనేసి అనుకుంటున్నాను. నేను గట్టిగా మాట్లాడినాక బయట ఉండే అందరూ భయపడిపోతారు. అందుకోసమే చిన్నగా మాట్లాడుతున్నాను. ఇంకా మీరైతే ఇది గుర్తుపట్టారా? ఇది వచ్చేసి మా పాపకు బర్త్డే అప్పుడు నేను లంగా జాకెట్ కుట్టాను చూడండి. లంగా ఇది కుట్టేసి జాకెట్ అనేది వేరే కుట్టేసాను కదా, దాని మీద అనేది మిగిలిన క్లాత్ అనేది అలాగే పెట్టేసుకున్నాను నేనైతే. అంటే ఇది కొంగు అండి, కొంగు. అండ్ వచ్చేసి ఇది ఏమంటారు, ఈ కొంచెం అనేది మిగిలిపోయింది కొంగు దగ్గర. కొంచెం అంటే ఎంత ఉంటుంది అంటే 1.5 మీటర్ ఉండొచ్చు, కొలుతాము అంతే అండి. 1.5 మీటర్ కూడా, ఇది మీటరు, 1.5 మీటర్ కన్నా కూడా తక్కువే ఉండొచ్చు. ఇంత ఉంది అంతే. 1.5 మీటర్ కూడా లేదు, 1.5 మీటర్ కన్నా కూడా తక్కువనే ఉండేది. ఇది కొంగును అంటే కొంగునైతే నేనేం ఉపయోగించానండి, అంటే పెద్దగా ఏం అనిపించట్లేదు. ఈ కొంగు దగ్గర ఉన్న బార్డర్ ఉంది కదండి, ఈ బార్డర్ అనేది నేను వేసుకుంటాను. చాలా రోజులు అయిపోయింది కదా డ్రెస్సులు ముట్టి వీడియో చేసి. ఇది కూడా ఫుల్గా డ్రెస్ వేసేగా చూపించాను. నేను టాప్ అనేది కుట్టుకుంటున్నాను. ఆ టాప్ ఎలా వస్తుంది అనేది చూపించాలనేసి అనుకుంటున్నాను. ఇది క్లాత్ భలే ఉందండి, అసలు మెత్తగా ఉంటుంది. కానీ ఏంటంటే క్లాత్ ప్రాబ్లము, కట్ చేసి కుట్టుకున్న తర్వాత మనకు పీస్ అనేది ఎక్కువగా పోతుంది. అది ప్రాబ్లం. నాకు పెద్ద క్లాత్ గురించి కూడా అనేది తెలియదు కదా. ఇది ఇక్కడ చూడండి, కట్ చేశాను కదా, పీస్ అనేది ఎక్కువగా పోతుంది. ఈ పీస్ పోతుంటే అందరు క్లాత్ బాగాలేదేమో అనుకుంటున్నారు, కానీ క్లాత్ చూస్తే చాలా మెత్తగా ఉంది క్లాత్ అనేది. దీంతో అనేది ఈ కలరు మా పాపకు ఫేవరెట్ కలర్ అనేసి పెట్టేసాను. కలర్ ఎవరికైనా కానీ చాలా బాగుంటుంది అనేసి నా ఉద్దేశము. దీన్ని టాప్ కుట్టుకొని హ్యాండ్స్ అనేది ఎలా పెట్టుకుందామా అని ఆలోచిస్తూ ఉన్నాను. హ్యాండ్స్ నార్మల్గా ఇక్కడ వరకు పెట్టేద్దాము అనుకుంటున్నాను అండి. బార్డరు పెద్దగా ఉంది కదా చూడండి, ఈ బార్డర్కు తగ్గట్టుగా ఇక్కడ వరకు పెట్టేసి కుట్టుకుందాము అనుకుంటున్నాను. ఎలా అవుతుందో ఏమో చూద్దాము. దీన్ని కట్ టాప్గా కుట్టుకుంటే బాగుంటుందో, కొంచెం గోల్ మార్క్ పెట్టేసుకొని కట్ లేకుండా కుట్టుకుంటే బాగుంటుందో నాకైతే అస్సలు అర్థం కాలేదు. చూద్దాం. నేనైతే ఇంకా కట్టుతోనే కుట్టే బాగుంటుంది అనుకుంటున్నాను. నెక్ కూడా డిఫరెంట్గా ఆలోచించాలి. నేను ఇప్పుడు ఆలోచించి మీకు చెప్పిన అనుకోండి, కటింగ్ చేసేటప్పుడు మళ్ళీ మర్చిపోతాను ఏం చెప్పాను అనేది. వీడియో ఓపెన్ చేసి చూసి మళ్ళీ మొదలు పెట్టాల్సింది అయితే ఉంటుంది. అంటే నేను ఫిక్స్ కాలేదులేండి ఈ నెక్ అనేసి. మేబీ ఫిక్స్ అయ్యింది కనుక మీకు చెప్పేదాన్ని ఈ నెక్ కుట్టుకుంటే బాగుంటుంది అనేసి, కానీ ఫిక్స్ అయితే కాలేదు. దీంట్లో ఉన్న బార్డర్, ఈ పై బార్డర్ కూడా అనేది వాడేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ముందర వేద్దామనేసి అనుకుంటున్నాను. కలర్ నెక్ బాగానే ఉంటుంది, కానీ ఇది చెప్పాను కదండి, ఈ క్లాత్ కొంచెం పీసు పోతూ ఉందని, కుట్టు జారిపోయిందంటే కనుక అంతే సంగతి. మళ్ళీ ఇప్పి కుట్టేంత కస్టమర్స్ అయితే ఇప్పి కుట్టొచ్చు, మనదైతే ఇప్పి కుట్టేయలేము. కాబట్టి దీన్ని అనేది ఇంకా వాడేదంటే కలర్ నెక్ అయితే కాదు, నార్మల్గానే కొంచెం బ్యాక్ డీప్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. నెక్కి అంటే కట్ అప్ బ్యాక్ డీప్ పెట్టుకొని అనేది ఎప్పుడు నేనైతే కుట్టను లేదు అసలు. ఈసారి అయితే ఇంకా అదే విధంగా ప్రయత్నిస్తాం అనుకుంటున్నాను, కానీ ఏమవుతుందో ఏమో అనేది చూడాలి. నాకు ఏంటంటే కట్ అప్ కానీ బ్లౌజు తప్ప ఏదానికి డీప్ పెట్టాలని కొంచెం ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే కనుక డీప్ పెట్టేసామనుకోండి లోపల పెట్టికొట్టు బయటికి కనిపిస్తూ ఉంటుంది, అదొక ప్రాబ్లం అవుతుంది అనేసి నేను డీప్ అనేది అస్సలు పెట్టట్లేదు. ఎంతంటే చిన్న నెక్ పెట్టుకున్నాను. ఒక 5 ఇంచులు అయితే కనుక అంతే, అదే అన్నట్టు ఉంది. 8 ఇంచులు నాకు కూడా పోలేకున్నాను. కనిపిస్తుంది ఏమో అని చిన్న డౌట్. కనిపించింది అనుకోండి ఇంకేం చేయలేము. అందుకోసం అనేసి నేను డీప్ అనేది పెట్టట్లేదు అసలు. సరే, దీన్ని కట్ చేసిన తర్వాత చూడండి. ఈ మిగిలిన క్లాత్ అయితే కనుక ఎట్టకేలకి ఇలా అయితే కనుక డిజైన్ చేశాను. నార్మల్ టాప్ అయితే కుట్టేశానండి, కానీ ఫస్ట్ ఉట్టి టాపే కుట్టుకున్నాను. దీంట్లో స్పెషల్గా ఏం లేదు కదా, ఉట్టి టాపే కుట్టుకున్నాను. టాప్ కొంచెము పొడవు తగ్గిందేమో అనుకొని తర్వాత అయితే ఇంకా జాకెట్ పీస్లో క్లాత్ ఉంటే కనుక దాన్ని అయితే ఇలా కుచ్చు అయితే పెట్టేశాను. కొంచెం డిఫరెంట్గా అనేది ఉంటుంది కదా, అందుకోసం అనేసి ఇలా డిఫరెంట్గా అయితే కనుక ట్రై చేశాను.
ఫస్ట్ టైం ఇంత టైట్గా డ్రెస్ వేసుకున్నాను నేను. మామూలుగా అయితే నాకు లూజ్గా ఉండడమే ఇష్టం, మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. ఇంకా హ్యాండ్ అయితే ఇంకా నార్మల్గా పెట్టుకున్నాను. ఏమో మరి మా పాప అయితే ఇంకా ఈ డ్రెస్ బాగాలేదు మమ్మీ, వేసుకోకు అంటుంది. నాకేమో చూస్తే బాగానే అనిపిస్తూ ఉంది. ఏమన్నా దీని మీదకి పాయింట్ మ్యాచింగ్ కాలేదో, చున్నీ మ్యాచింగ్ కాలేదో అని అలా అయితే ఇంకా అనుకుంటూ ఉన్నానండి నేనైతే ఇంకా ఏమవుతుందో అయితే ఇంకా తెలియదు. కానీ వేసుకుంటే నాకైతే భలే అనిపిస్తూ ఉంది. ఏమన్నా కుచ్చు ఎప్పుడు ఇలా కట్ టాప్కు కుచ్చు పెట్టలేదు కదా, ఈసారి కుచ్చు పెట్టిందానా ఏమన్నా అలాగ అనిపిస్తుందేమో అనిపిస్తూ ఉంది నాకైతే. కానీ టైలర్లు అనే తర్వాత కొంచెం డిఫరెంట్గానే ఉండాలి. అందుకోసమే డిఫరెంట్గా ఉండాలని కాదులేండి, నిజం చెప్పుకోవాలి అంటే కనుక టాపు నేను ప్లాజాలు వేసుకుంటా కదా, దాని మీద పొట్టిగా ఉండాలని పొట్టిగా కుట్టుకున్నాను. తర్వాత ఏమనిపించిందంటే చాలా పొట్టిగా అవుతుందేమో అనిపించేసి మళ్ళీ దీన్ని ఇంట్లో చూస్తే కనుక ఈ జాకెట్ పీస్ పక్కన తీసి పెట్టినాను. ఇంకా ఈ జాకెట్ పీస్ పక్కన తీసాను కదా అనేసి దాన్ని ఇలా కుచ్చు పెట్టాను. కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది కదా అన్నట్టుగా. అందుకు ఇది కొంచెం డిఫరెంట్ డ్రెస్ అయిపోయింది. నార్మల్గానే కుట్టుకున్నాను. దీనికి బార్డర్ ఇక్కడ వచ్చింది చూడండి, ఈ పెద్ద బార్డరే నేను ముందర ఇట్లా ఇక్కడ వేసేసుకున్నానండి. ఇక్కడ చూడండి ఇదంతా ఇట్లా వేసాను, అంటే టోటల్గా వేసేసాను హ్యాండ్స్కు. అండ్ ఇక్కడ అనేది ఈ బార్డర్ అనేది వేసేసుకున్నాను. హ్యాండ్ కూడా అనేది మామూలుగా అయితే ప్రతి డ్రెస్కు ఇక్కడ వరకు హ్యాండ్స్ ఉంటాయి లేదా ఫుల్ ఉంటాయి, అవన్నీ కాకుండా దీనికైతే ఇట్లా చిన్న హ్యాండ్స్ అనేది పెట్టుకున్నాను. బ్లౌజుకి అనేది పెట్టుకుంటా కదా ఆ టైప్లో అనేది హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను నేను. ఇది బాగాలేదు అంటే చాలా రోజుల నుంచి వేసుకోకుండా పక్కన పెట్టేశాను. కొంచెం ఫిట్ అనేది లూజ్గా పెట్టుకుంటాను కదా, అది అనేది నేను కొంచెం టైట్ వేసుకుని చూద్దాం అనిపించేసింది. నాకైతే టైట్ వేసుకుంటే బాగానే అనిపిస్తూ ఉంది. మా పిల్లే బాగాలేదు అంటుంది, అయినా బాగుంది లేదనేది మీరు కామెంట్ చేయండి. అంటే ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుందిలేండి, కొందరికి నచ్చచ్చు కొందరికి నచ్చకపోవచ్చు, కానీ నాకైతే బాగానే అనిపిస్తూ ఉంది. ఇంకా నాకు నా మైండ్ మీకు తెలిసిన విషయమే కదా. నేను ఏంటంటే ఒక వస్తువు కొనుక్కున్నానుకో 10 మందికి చూపించి అడుగుతాను బాగుందా అనేసి. కొంతమంది ఏమో బాగుందక్క అంటారు, కొంతమంది అయితే ఇంకా కొంతమంది పులుకుంటలు ఉంటారు కదా, నేను కొనుక్కోకుండా ఇది కొనుక్కుంది చూడు అనేసి. అలాంటి వాళ్ళు అయితే ఏం బాగాలేదు ఇది బాగుండదు నీకు అంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇవన్నీ నాకు తెలిసినా కానీ మళ్ళీ పోయి అడుగుతాడు, అది నా ఎర్రితనం అనేది. మళ్ళీ పోయి వాళ్ళ దగ్గరికి పోయి మళ్ళీ అడుగుతూ ఉంటా కదా. ఏమో నేను ఏదన్నా కొన్నా కానీ అందరిని అడుగుతూ ఉండే ఒక మైండ్, అంటే వాళ్ళు నాకు నచ్చింది అనేది నాకు తెలుస్తుంది, తెలిసినా కానీ రిటర్న్ వాళ్ళని అడుగుతాను బాగుందా లేదా అనేసి. ఆ తిక్కలవాటు అయితే ఇంకా నాకైతే ఇంకా ఉంది. అది విషయము. ఈ డ్రెస్ ఎలా ఉంది అనేసి కామెంట్ అయితే చేయండి. నాకైతే ఇంకా బాగానే అనిపించింది ఇది. అంటే ఇంకా ఈ కలర్ బాగుంది అని నాకు డ్రెస్ కలర్ అనేది బాగుంది అనిపించేసింది. నేవీ బ్లూ, ఈ బ్లూ ఏం బ్లూ అంటారు, ఏదొక బ్లూ అండి, ఈ బ్లూ అని కలిసినందుకు బాగుంది అనిపించేసింది. ఎలా ఉంది ఏంది అనేసి తప్పకుండా కామెంట్ అయితే ఇంకా చేయండి. బాగుంటే బాగుందని చెప్పండి, బాగాలేకుంటే బాగాలేదని చెప్పండి, అంతే. దాని తోడు దీని మీదకి వేసుకునే చున్నీ పాయింట్ అయితే ఇంకా నేను చాలా రోజులు అయింది కానీ వేసుకోవడం లేదు. వీడియోస్లలో ఈ పాయింట్ వేసుకొని వీడియోలు తీస్తే ఏమంటారు అంటే అందరు పాయింట్ వేసుకోలేదు అక్క పాయింట్ వేసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లు చూసి అసలు ఏంది ఇట్లా అనిపిస్తూ ఉంది. అంటే ఇది క్రీమ్ కలర్ కదా, స్కిన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, బయటికి మేబీ అలా కనిపిస్తూ ఉండొచ్చు వీడియోస్లలో, అందుకోసం ఈ పాయింట్ వేసుకోలేదు. మేబీ దీని మీద సెట్ అవుతుందేమో అనుకున్నా, ఎలా సెట్ కాలేదంటే కనుక ఇంకొకటి నేవీ బ్లూ అలా ట్రై చేద్దామనేసి అనుకుంటున్నాను. ఓకే అండి, ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ అయితే చేయండి. బాయ్.